హాయ్ పిల్లలు, నమస్కారం. మీ సిరిచిట్టిలోకం ఛానల్కు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం ఒక గర్వంగా ఉండే సింహం, ఒక చిన్న ఎలుక గురించి చాలా మంచి కథ చెప్పుకుందాం. వినడానికి సిద్ధంగా ఉన్నారా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజైన ఒక సింహం ఒకరోజు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసి ఒక చెట్టు నీడలో హాయిగా నిద్రపోతుంది. అదే సమయంలో అక్కడే కన్నములో ఉండే ఒక చిన్న ఎలుక ఆడుకోవడానికి బయటికి వచ్చింది. అది అటు ఇటు గెంతుతూ ఆడుకుంటూ పొరపాటున నిద్రపోతున్న సింహం మీదకి ఎక్కేసింది. దెబ్బకి సింహానికి నిద్ర చెదిరిపోయింది. అది పెద్దగా గర్జిస్తూ కళ్ళు తెరిచింది. తన మీద ఆడుకుంటున్న చిన్న ఎలుకను చూసి దాని పంజాతో గట్టిగా పట్టుకుంది. ఓరి పిచ్చి ఎలుక, ఎంత ధైర్యం నీకు! అడవి రాజునైన నా నిద్ర పాడు చేస్తావా? నిన్ను ఇప్పుడే చంపి తినేస్తాను అంది కోపంగా. పాపం ఆ ఎలుక భయంతో వణికిపోతూ, క్షమించు మహారాజా, క్షమించు. తెలియక తప్పు చేశాను. నేను చాలా చిన్నదాన్ని. నన్ను తింటే మీ ఆకలి కూడా తీరదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడితే ఎప్పటికైనా మీ మేలు గుర్తించుకుని మీకు సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది. ఆ మాటలు విన్న సింహానికి విపరీతమైన నవ్వు వచ్చింది. ఆహాహాహా, నువ్వా? ఇంత చిన్నదానివి బలమైన నాకేం సహాయం చేస్తావు? తమాషాగా ఉంది అనుకో. కానీ ఎలుక ధైర్యానికి మెచ్చుకొని జాలిపడి, సరే పో, బతికిపో అని దాన్ని వదిలేసింది. ఎలుక థ్యాంక్ యూ మహారాజా అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసింది. కొన్ని రోజుల తరువాత ఆ సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్లు పన్నిన ఒక పెద్ద వలలో చిక్కుకుపోయింది. అది ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటకు రాలేకపోయింది. దాంతో సింహం తన ఓటమిని తట్టుకోలేక అడవి మొత్తం దద్దరిల్లేలా బిగ్గరగా గర్జించటం మొదలుపెట్టింది. ఆ గర్జన అది కాపాడిన చిన్న ఎలుక చెవిన పడింది. అయ్యో, ఇది మన మహారాజు గారి గొంతులాగా ఉందే, ఆయన ఏదో ఆపదలో ఉన్నట్టు ఉన్నారు అనుకొని ఆ శబ్దం వచ్చిన వైపు పరుగు తీసింది. అక్కడ వలలో చిక్కుకొని బాధపడుతున్న సింహాన్ని చూసింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్ళి, మహారాజా కంగారు పడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అంది. తన పొదునైన పళ్లతో వలతాడును టకటకా కొరకటం మొదలుపెట్టింది. కొద్దిసేపట్లోనే వల మొత్తం చిరిగిపోయి సింహం బయటపడింది. బయటపడిన సింహం ఎలుక వైపు కృతజ్ఞతతో చూసి, చిట్టి మిత్రమా, నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను చూసి చిన్నదానివని ఎగతాళి చేశాను. కాని ఈరోజు నా ప్రాణాల్నే కాపాడావు. నువ్వు నిజంగా గొప్పదానివి అంది. ఆ రోజు నుండి సింహం ఎలుక మంచి స్నేహితులయ్యారు. పిల్లలు, ఈ కథ వల్ల మనం నేర్చుకున్నది ఏమిటి? ఎవరిని వారి ఆకారం చూసి తక్కువగా అంచనా వేయకూడదు. మనం చేసిన చిన్న మేలైనా సరైన సమయంలో మనకు తిరిగి సహాయం పడుతుంది. నచ్చిందా పిల్లలు? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.